పొలిటికల్ వెళ్ళాలి, ప్రజా సమస్యలు లేవనెత్తాలి అని ఈ ఈ యొక్క ఆలోచనలు, థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాడు జడ్చర్ల నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో వచ్చిన దాంట్లో సో మీరు వన్ ఆఫ్ ద ఆస్పిరేట్గా అవుతారు. ఎస్టీ రిజర్వేషన్స్ అనుకూలంగా ఉన్న వాటి నుంచి పోటీ చేస్తారన్నట్టు జడ్చర్లలో మీ పేరు వినబడతా ఉంది. మరి ఉంటున్నారా బరిలో? ఒక వ్యక్తి చనిపోతే ఒక మార్చిలోకి వచ్చి కుక్కలు ఆ యొక్క శవాన్ని పీక తినడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. అలాంటి ఘోరమైన పరిస్థితులు మన పాలకులు ఉండడం అనేది చాలా దురదృష్టం. ఈ మధ్య కాలంలో ఐపాక్ అనే సంస్థ ద్వారా అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి జడ్చర్ల నియోజకవర్గంలో కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో ఏ సమస్యలున్నా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఢిల్లీలో ఉన్న ఐపాక్ అనే సంస్థ వరకు ఆయన యొక్క సోషల్ సర్వీస్ కావచ్చు, ఎప్పుడు ప్రజా ఉద్యమాల్లో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో సో ప్రజా గొంతుకగా తన గొంతునే మార్చుకొని సో గతంలో కూడా మన ఇంటర్వ్యూలో అనేక కేసులు వేసుకున్నా కూడా ఎక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నించడం అనేది ఆపకుండా ఏ ప్రభుత్వాలు ఉన్నా, అటు బీఆర్ఎస్ ఉన్నా ఇటు కాంగ్రెస్ ఉన్నా ఎక్కడ ప్రభుత్వాలకు లొంగకుండా తనదైన శైలిలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నందుకు వారికి సో ఐపాక్ అనే సంస్థ ద్వారా సో డాక్టరేట్ అయితే రావడం జరిగింది. సో వారి మాటల్లోనే డాక్టరేట్ వచ్చిన ఈ సందర్భంలో వారి యొక్క పర్సనల్ లైఫ్, అదేవిధంగా పొలిటికల్ లైఫ్, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ గురించి ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ అవార్డు జడ్చర్ల నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో వచ్చిన దాంట్లో సో మీరు వన్ ఆఫ్ ద ఆస్పిరేట్గా అయితే ఉన్నారు. సో ఎట్లా ఇదేంది, దీనికి సంబంధించి ఈ ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడంలో ఏ మర్మం ఏం దాగింది, ఎట్లా? ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఇండియన్ పీస్ అవార్డు కౌన్సిల్ అవార్డు నుంచి మనకు న్యూఢిల్లీ వారి నుంచి ఈ యొక్క అవార్డు వచ్చింది. దాదాపుగా వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచి సర్వే చేయడంలో భాగంగా మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యమాలు, నేను పర్సనల్ ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యమాలు దాదాపుగా వాళ్ళు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకోవడం, అక్కడ నుంచి ఈ ఢిల్లీ నుంచి ఇప్పుడు గల్లీ దాకా మనం ఢిల్లీలో కూడా చాలా ప్రోగ్రామ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ని కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవడం, కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. అక్కడ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. దాదాపు 10 సంవత్సరాల నుంచి 10-11 సంవత్సరాల నుంచి ఢిల్లీలో కూడా మేము చాలా కార్యక్రమాలు అక్కడ ఆర్గనైజ్ చేశాము. అక్కడ ఉద్యమాలు కూడా చేశాము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రెఫరెన్స్ కూడా వాళ్ళు తీసుకొని ఏదైతే నిజాయితీ రాజకీయాలు చేస్తున్నామో పట్టుదలతో చేస్తామో దాన్ని గుర్తించి వాళ్ళకి డాక్టరేట్ అవార్డును అందించడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఇంత చిన్న ఏజ్లో? దాదాపు ఇంతకుముందు కూడా వచ్చినట్టున్నాయి మా దగ్గర, కానీ సో ఒక ఏజ్ 50-60 ఆ ఏజ్ వాళ్ళకి వచ్చినట్టుంది. సో మీరు ఇంత షార్ట్ టర్మ్లో రావడం ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో మరింత బాధ్యత పెంచినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఏజ్లో రావడం ఒక సంతోషకరం అయితే బాధ్యతను కూడా పెంచినట్టు అనిపిస్తుంది. దాన్ని ఒక గౌరవంగా బాధ్యతగా స్వీకరిస్తుంది. సో ఈ దాదాపు 20 ఏళ్ళ నుంచి ప్రజాప్రస్థానంలో ఉన్నారు. సో ఎట్లా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొలిటికల్ సర్వీస్ చేయాలి, పొలిటికల్ వెళ్ళాలి, ప్రజా సమస్యలు లేవనెత్తాలి అని ఈ యొక్క ఆలోచనలు, థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? దాదాపుగా నేను ఎప్పుడైతే 10th ఇంటర్మీడియట్ ఎప్పుడైతే మనకు కాలేజీ స్కూల్స్ లెవెల్ నుంచి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఆనాటి నుంచి కాలేజీ లెవెల్ నుంచి స్కూల్ లెవెల్ నుంచి మనం ఉద్యమాల్లో ధర్నాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ పాల్గొనడం చిన్నగా, ఆ తర్వాత మెల్లిమెల్లిగా పూర్తి స్థాయి ఉద్యమాలకు రావడం, తర్వాత ఉద్యోగాన్వేషణలో పడి ఉద్యోగానికి వెళ్ళడం, ఆ తర్వాత ఉద్యోగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను, తెలంగాణ మీద జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కోసం జరుగుతున్నటువంటి అన్యాయం, తెలంగాణ రాష్ట్ర కోసం జరుగుతున్నటువంటి పోరాటాలను గ్రహించి ఉద్యోగాన్ని సైతం వదిలి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకొని దాని తర్వాత ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమంలో ఉన్న తర్వాత జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాలు, జాతిలో రిజర్వేషన్లు కావచ్చు, గ్రామ పంచాయతీల విషయం కావచ్చు, లేకపోతే వేరే కార్యక్రమాలు ఏదైనా కూడా అన్యాయం జరుగుతుంది, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని గ్రహించి మళ్ళీ జాతి కోసం అని చెప్పి ఉద్యమాల బాట పట్టి ఆ విధంగా ముందుకెళ్తూ ఆనాటి నుంచి వరకు జరుగుతున్న ప్రస్థానంలో భాగంగానే మీరు కూడా చాలాసార్లు చూసారు. ఈరోజు మనం సర్పంచ్ కూడా పోటీ చేసినాం కొత్తనాడ గ్రామ పంచాయతీ నుంచి. సో స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అట్లా అంటే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మన జడ్చర్ల నియోజకవర్గంలో కానీ ఇప్పుడు దాదాపు జడ్చర్ల నియోజకవర్గాన్ని మనం చూసుకుంటే ఇక్కడ జడ్చర్ల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి దాదాపు 2016 సంవత్సరం ఎప్పుడైతే కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటైన ఆ టైంలో ఆ ఉద్యమాన్ని తీసుకోవడం, దాన్ని ముందు స్థాయికి తీసుకెళ్ళడం, ఈరోజు అసెంబ్లీలో చర్చ రావడం, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వారికి ఆ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు తీసుకొచ్చే విధంగా రెవెన్యూ డివిజన్ సాధించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం,
ఇవన్నీ మనం చేసిన ఉద్యమాలు బాగా సక్సెస్ఫుల్. అంటే దాంతోపాటు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరికి విద్యార్థులకే కావచ్చు, మామూలు ప్రజలకే కావచ్చు, సామాన్యులకే కావచ్చు, అన్యాయం జరిగిన ముందుండి వాళ్ళ వైపు ప్రశ్నించి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా సేవలు చేసిన గుర్తింపు కానీ ఈరోజు డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. దాన్ని నేను గౌరవంగా భావిస్తూ ఈరోజు మీరు ఈ రోజుల్లో సొంత అంటే ఏమంటారు కదా, సొంత ఇంట్లో కుటుంబీకులే అన్నదమ్ములు పట్టించుకునే సందర్భాలు ఉన్నాయి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు మొత్తం ఏమంటారు, ప్రజాసేవని ప్రజలే ఒక కుటుంబీకులుగా అనుకొని సో పెద్ద ఎత్తున ఈ ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఒక ప్రజాగృంతుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఎందుకు ఇట్లా అంటే నాకు స్ఫూర్తి ఏంటంటే మహనీయులు ఏదైతే సేవలాల్ మహారాజ్, జ్యోతిరావు ఫులే, మహాత్మా జ్యోతిబా ఫులే, తర్వాత అంబేద్కర్ గారు, అదేవిధంగా సాహు మహారాజ్, పెరియార్, వీళ్ళ లాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని వారు ఆ రోజు ఆ టైంలో అంటే కొన్ని వందల ఏళ్ల కిందనే వాళ్ళు ఉద్యమాలు చేసి వాళ్ళ జాతిని జాగృతం చేసి వాళ్ళు చేసిన ఉద్యమాల ఫలితంగానే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. అంటే మాట్లాడగలుగుతున్నాము, మనం రాజ్యాంగ హక్కులు సాధించుకుంటున్నాము. అదేవిధంగా మనం ఈరోజు తింటున్నాము, సంపాదించుకుంటున్నాము, ఒక చదువుకుంటున్నాం, ఒక హోదాలో ఉన్నాం, గౌరవంగా ఉన్నామంటే అలాంటి మహనీయులు ఎంతోమంది జీవిత త్యాగాలు, వాళ్ళ జీవితాల త్యాగాల ఫలితంగానే మనం ఏ విధంగా ఉన్నామని చెప్పి మనం కూడా సొసైటీకి, సమాజానికి ఏదైతే మన తరపున పే బ్యాక్ టు సొసైటీ చేయాలి. మనం కూడా సమాజానికి సేవ చేయాలి, సమాజంలో ఎంతో కొంత మన వంతు పాత్ర ఉండాలి. అదేవిధంగా సమాజాన్ని జాగ్రత్తం చేయాలని వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని, మహనీయుల స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఈ సోషల్ సర్వీస్తో పాటు అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టు. సో మళ్ళీ ఇప్పుడు డాక్టరేట్ ఇవన్నీ అంటే ఏ విధంగా చూడాలి మిమ్మల్ని? అంటే ఇది మల్టిపుల్ సక్సెస్ఫుల్గా చూడాల్సి ఉంటుంది. అంటే ఒకటే రంగము అని కాకుండా అన్ని రంగాల్లో నిష్ణాతులు అంటే అన్ని రంగాల్లో కూడా పాలు పంచుకుంటూ అంటే ఎక్కడో ఈరోజు సోషల్ సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ ఉంటారు, పొలిటీషియన్ అంటే ఆల్ టైం మీరు ఎక్కడ వదిలికట్లేరు, అంటే నిత్య విద్యార్థిగా ప్రతిదీ చెయ్యాలని ఒక క్యూరియాసిటీ అయితే ఉన్నట్టున్నారు. 100%. దీనికి నాకు స్ఫూర్తి ఎవరంటే అంబేద్కర్ గారు. అంటే అంబేద్కర్ 14 PhD చేసి ఆయన అన్ని రంగాల్లో ఏ విధంగా అయితే నిష్ణాతులు అయ్యి ముందుకెళ్ళి ఈ విధంగా దేశానికి ఒక రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు నిలబడి ఒక పెద్ద గౌరవంగా ఉన్నాడు. ఆయన ఒక 100% ఉంటే ఆయన దాంట్లో 0.0001% అని ఉండాలని ఒక కోరిక. అందుకనే ఒక PG కావచ్చు, లేకపోతే అడ్వకేట్గా కావచ్చు, లేకపోతే వేరే డాక్టరేట్ పొందడం కావచ్చు, లేకపోతే సోషల్ సర్వీస్ కావచ్చు, ఈ విధంగా మల్టిపుల్ కార్యక్రమాలు చేయడం. సో అప్కమింగ్ ఎలక్షన్స్ మా సర్పంచ్లో మీ యొక్క ముద్ర అయితే వేశారు. నెక్స్ట్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా జడ్చర్లలో అయితే జరగబోతా ఉన్నాయి. సో మరి ఎస్టీ రిజర్వేషన్స్ అనుకూలంగా ఉన్న వాటి నుంచి పోటీ చేస్తారన్నట్టు జడ్చర్లలో మీ పేరు వినబడతా ఉంది. మరి ఉంటున్నారా బరిలో? ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా అందుబాటుగా ముందుంటాం, పోటీలో ఉంటాం. అది కౌన్సిల్ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే MP, అంటే మన ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా పోటీలు అయితే ఉంటాం. సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతా ఉంది. సో ఎట్లా అనిపిస్తూ ఉన్నది? ఈ గత 10 ఏళ్ళు ఒక పాలన పైన మీ యొక్క గొంతు బలంగా లేవనెత్తారు, ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంది? ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా కూడా ప్రజల పరిస్థితి మారిన పరిస్థితి అట్లా కనిపిస్తూ ఉంది. మన చిన్న ఉదాహరణ మనం ఇప్పుడు చెప్పుకుంటే, ఇప్పుడు అధికారం పోయిన పార్టీలు ఏం చేసినామంటే మనం ఇంతకుముందు చేసిన దాంట్లో కూడా మన ఉద్యమాల ద్వారా సాధించుకునే ప్రతి ఒక్కటి, ఇప్పుడు గిరిజన రిజర్వేషన్లు కావచ్చు, తండ్రి గ్రామ పంచాయతీ కావచ్చు, ఇప్పుడు సేవల చేతి ఉద్యమాలు కావచ్చు, లేకపోతే చర్చల రెవల్యూషన్ కావచ్చు, ఏదైనా కూడా మనం ప్రశ్నించే తప్ప, మనం అడిగితే తప్ప, మనం ఉద్యమాలు చేసే తప్ప ఇచ్చే పరిస్థితులు ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వాలు ఉన్నా కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే వాళ్ళకు అనుకూలంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు తప్పితే ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితులు లేరని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ చర్చల్లో కూడా చూస్తే మొన్న మనము చిన్న ఇన్సిడెంట్, మనం పెద్ద ఇన్సిడెంట్ అది అసలు ఎవరికి ఘోరం, అది ఎవరికి రాకూడనటువంటి పరిస్థితి. అది ఒక వ్యక్తి చనిపోతే ఒక మార్చిలోకి వచ్చి కుక్కలు ఆ యొక్క శవాన్ని పీక తినడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. అలాంటి ఘోరమైన పరిస్థితులు మన పాలకులు ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితి మారాలి. ముఖ్యంగా ఈరోజు డెవలప్మెంట్ అంటే ఒక రోడ్లు వేయడము, ఒక బిల్డింగ్లు కట్టడము, లేకపోతే ఇంకోటి ఏదో ప్రాజెక్టు కట్టడం కాదండి. మౌలిక సదుపాయాలు ఉండాలండి. ప్రజలకు మౌలిక సదుపాయాలు లేనప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉంటే ఇతర సౌకర్యాలు ఏమున్నా వృధానే. ఈరోజు ఒక శవానికే మనము ఒక సెక్యూరిటీ లేకపోతున్నాం, ఒక శవానికి గౌరవంగా ఒక అంతిమ క్రియలు చేయలేకపోతున్నాము. అంత ఘోరంగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నదంటే ఇది మనకు పాలకుల యొక్క నిర్లక్ష్యానికి సాక్ష్యంగా కనిపిస్తుంది. దాన్ని మేము తీవ్రంగా గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇలాంటి ఘటనలు జరగకూడదు మేము అనుకుంటాం. ప్రజల సమస్యలు, ప్రజల మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందేటట్టు. అంటే ఎప్పుడైతే తలసరి ఆదాయం పెరుగుతుంది, ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు, తలసరి ఈరోజు ఈ నెల ఒక 20,000 సంపాదిస్తున్నట్టే ప్రభుత్వం ఒక ప్రోత్సాహం ఇచ్చి వచ్చే నెల ఒక 40,000 సంపాదించే విధంగా ఆయనకు ఆ తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసినట్లయితే అప్పుడు ఆయన డెవలప్మెంట్ అయినట్టు కదా అర్థం. మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏదైతే హాస్పిటల్ సంఘటన నాగసాలకు సంబంధించి ఆ ఇన్సిడెంట్ జరిగి కూడా దాదాపు ఒక 15 డేస్గా వస్తూ ఉంది. ఇప్పటి వరకు దాన్ని ఎమ్మెల్యే పరామర్శించకపోవడం, ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది పెద్ద ఎత్తున సంఘాలు మీరు కూడా దీన్ని ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇంత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలిసి వేసింది, హెల్త్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయ్యారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వకపోవడం
దాన్ని మేము ప్రభుత్వ వైఫల్యంగా చూస్తున్నాం. అదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి వైఫల్యంగా నిర్లక్ష్యానికి నిలువడద్దాం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక చర్చల నియోజకవర్గంలో నేను అది చేస్తా ఇది చేస్తాను ఎమ్మెల్యే గారు చాలా ప్రకారాలు పడుతున్నారు. వాళ్ళు చేస్తుండొచ్చు కాదంటలేము. అభివృద్ధి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసిందని అంటాం, కాదని అనం. కాకపోతే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అది కూడా ఒక ఎస్సీ ఎస్టీ అనగాన్న వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్నితో పాటు వాళ్ళ కుటుంబానికి ఆత్మశోకం కనిపించినటువంటి ఒక ఘటన మీద స్పందించకపోవడం అనేది అది మేము నిర్లక్ష్యము ఆయన నిర్లక్ష్య వైఖరికి మేము అద్దం పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అది దాని మీద మేము ఆల్రెడీ ఎంఆర్ ఆఫీస్ ముందర అన్ని సంఘాలు అదే రాజకీయ పార్టీల తరపు నుంచి మేము నిరసన వ్యక్తం చేసినాం. నిన్న ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా మన వివిధ సంఘాల వాళ్ళు పెట్టారు. భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు తీసుకోవడం, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇట్లాంటి సంఘటన ఇంకోసారి జరగకుండా, అంటే ఏదో సస్పెండ్ చేయడము చేతులు దులుపుకోవడం అని కాకుండా, అంటే సస్పెండ్ చేసిన వ్యక్తుల్లో కూడా బాధితులు ఎవరైతే బాధ్యులను చేయలేదు. అక్కడ ఆర్ఎంఓ నేను కాదని చెప్పి డాక్టర్ చెప్తా ఉన్నాడు. ఆయన డాక్టర్ నాకు ఇప్పుడు ఆర్ఎంఓ ఇచ్చారని చెప్పి ఆయన అంటే ఇంత నిర్లక్ష్యం. ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. సంబంధం లేని వ్యక్తిని సస్పెండ్ చేసి నేను చేతులుకుంటా అంటే కాదు. అలాంటి ఘటనలు కాకుండా ప్రజలకు నిజాయితీగా నీతిగా న్యాయంగా సేవ చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇట్లాంటి ఘటనలు జరగకుండా అప్రమాత్రం కాకుండా అడ్డుకోవాలి. అదే అలాంటప్పుడే ఈ యొక్క ఏదో నాయకులు అవుతారో వారి ప్రజలకు నమ్మకం వస్తుంది నాయకులుగా. సో ఈ 2 ఏళ్ల పాలన ఎట్లా ఉంది అనిపిస్తుంది? 2 ఏళ్ల పాలన చూసుకుంటే మనం బిల్డింగ్లో అవి చూస్తుంటే ప్రజలకు నేను అదే చెప్తా ఉన్నా, ప్రజలకు ఒరిగింది ఏం లేదని అనుకుంటున్నాను. ప్రజలకు ఇప్పటివరకు కూడా ఏదైతే సమస్యలతో ఉన్నారో ప్రజలు అదే సమస్యలు కంటిన్యూ అవుతా ఉన్నాయి తప్పితే దానికి సమస్యల పరిష్కారం దొరకలేదని. సో మీరు ఎన్ని విధాలుగా మీ యొక్క గొంతునైతే బయటికి ఒక ప్రజా గొంతుగా మార్చుకొని ప్రతి సమస్య ఏదైనా సరే జడ్చర్ల నియోజకవర్గం కావచ్చు, మామూలు నియోజకవర్గంలో, సో మరి ఇన్ని తలెత్తినప్పుడు ఏమైనా అధికార పార్టీ అప్పుడున్న పార్టీలు కావచ్చు ఇప్పుడున్న పార్టీల నుంచి ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమైనా ఎత్తినాయి? చాలా రకాలుగా ఇప్పుడు ఉద్యమాల్లో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు చాలా రకాలుగా వ్యక్తిగతంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, లేకపోతే సామాజికంగానే చాలా రకాల ఒత్తిళ్లు ఉంటాయి. ఒత్తిళ్లు పెట్టారు, చాలా రకాల ఇబ్బందులు గురి చేస్తాం. మేము మేము కొత్త తాండా గ్రామ పంచాయతీ విషయంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాల మీద చాలా రకాల ఉద్యమాలు చేసిన నేను ముందు తాండా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమాలు చేయడం ద్వారా చాలా వాళ్ళు ఏం చేశారో అంత మొత్తం బహిర్గతం చేసి వాళ్ళు ఏం లేదని బయట పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళతో కుమ్మ కావడమో లేకపోతే వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ అధికారులతో కుమ్మ కావడమో ఏదో జరిగి వాళ్ళు దాని మీద పట్టించుకోకూడదు, దాన్ని ఆ ఇష్యూని అదే విధంగా డ్రాప్ చేయడం, అక్కడ నుంచి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోవడం. అంటే నేను ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తున్నా కూడా అక్కడ నుంచి అధికారుల నుంచి కానీ వివిధ పాలకుల నుంచి కానీ సపోర్ట్ అంటే వాళ్ళు దాని అంటే ఈరోజు నేనేమో మీ అధికారులు ఏమంటున్నారు, పాలకులు ఏమంటున్నారు, మేము అవినీతి జరిగితే అన్యాయాలు జరిగితే భూ కబ్జాలు జరిగితే మేము అరికడతాము, మేము అన్ని దాన్ని కంట్రోల్ చేస్తాం, మేమంతా అలాంటివి జరగకుండా మేము చూసుకుంటాం అంటారు. కానీ అలాంటిది ఒక ప్రత్యక్ష సాక్ష్యం మేడం. జడ్చర్లకు అనుకున్న 2 కిలోమీటర్ల దూరం ఉన్న నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఒక ఎకరా భూమిలో అక్రమంగా నిర్మాణాలు జరిగితే ఒక గిరిజన విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక తాండవాసిగా, నేను ఒక మామూలు వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, నాకు సామాజిక బాధ్యత ఉంది కాబట్టి నేను ఒక కార్యక్రమాన్ని ముందు తీసుకుంటే ఇప్పుడు పాలకులు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు దాని మీద ముందుకెళ్ళి వెంటనే స్పందించి దాని మీద కార్యాచరణ చేపట్టకపోవడం అనేది వారి నిర్లక్ష్యంతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. దాని మీద ఒత్తిళ్ళు చాలా రకాల ఒత్తిళ్ళు నా మీద వచ్చినాయి. నాకు ప్రలోభాలు పెట్టడము, తర్వాత నన్ను బెదిరించడం, లేకపోతే మీ ఇంట్లో అది చేస్తామని చాలా చేశారు. కానీ నేను భయపడే రకం కాదు. నాకు ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్, సేవలాల్ మహారాజ్, జ్యోతిరావు ఫులే నాకు ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తిని ముందుకు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇలాంటి భయపడాలి ప్రలోభాలకు కానీ ఇంకో దానికి ఒత్తిళ్ళకు కానీ భయపడే ప్రసక్తి లేదు. ఇక ముందు ప్రశ్న ముందుకునే ముందుంటారు. కొంచెం సక్సెస్ అయినట్టు దాంట్లో ప్రజల్లో ఆ ఎన్నికల్లో ప్రజల దృష్టిని దానిపైన కేంద్రీకరించి సో అక్కడ ఏదైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో ఆ వ్యక్తులను కొంచెం ఓడగొట్టే ప్రయత్నాలు కూడా జరిగినట్టున్నాయి. ప్రధానంగా అక్కడ నిలబడ్డ వ్యక్తులు ఎవరైతే దాంట్లో ప్రధానంగా కీలకంగా ఉన్నారో వాళ్ళు ఎలక్షన్లు అయితే పోటీ చేయలేదు, వాళ్ళ తరఫున వేరే వ్యక్తులు నిలబెట్టారు, అంటే వాళ్ళ బినామీ నిలబెట్టారు. వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు, జనాలకు తెలిసిపోయింది. ప్రజలకు ఎవరు న్యాయంగా ఉన్నారో, ఎవరు నిందిస్తున్నారో, ఎవరు అన్యాయం చేసిన అనేది కూలంకషంగా మొత్తం క్లియర్ టు క్లియర్. అంటే ఒక డాక్యుమెంట్, అంటే మామూలుగా నేను మాటలతో చెప్పడం కాదు, ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం, తీసుకురావడం, దాన్ని మొత్తం కింది స్థాయి నుంచి అంటే జిల్లా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లి బహిర్గతపరచడం వల్ల ప్రజల్లో కూడా నమ్మకం వచ్చి ప్రజలు కూడా ఎవరికి ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయించారు. సో ఇట్లా రమేష్ నాయక్ ఇట్లా ఇండిపెండెంట్గా ఉండే పోరాడతాడా, లేక ఏదైనా పార్టీలోకి వెళ్తే ఇంకా సపోర్ట్ పార్టీ పరంగా కానీ ఇంకెక్కువ ఉండొచ్చు కదా? ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇప్పటికైతే ఇది ఒక 20 ఏళ్ళ ఉద్యమాల్లో ఎవరికైతే ఏ పార్టీకి అయితే ఇంతవరకు సపోర్ట్ తీసుకోలేదు, సపోర్ట్ ఇవ్వలేదు. అడిగిన ఉంటారు మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ అంతకుముందు చాలా రకాలుగా అడిగారు, కానీ ఇంతవరకు ఏ పార్టీ సపోర్ట్ కానీ ఇవ్వలేదు, చిన్న సపోర్ట్ తీసుకోలేదు. ప్రజా ఉద్యమాల్లో ఉన్నాం. ఏదో విద్యార్థి సంఘం కావచ్చు, ఎస్ఎస్సీ బీసీ మైనారిటీ సంఘాలు కావచ్చు, లేకపోతే వివిధ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఒక ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యల మీద ఉన్నాం. ఇప్పటివరకైతే పార్టీల గురించి ఆలోచన లేదు, భవిష్యత్తులో చూద్దాం. సో ఒకవేళ అవకాశం వస్తే వెళ్తారా వెళ్ళరా చూద్దాం, అది ఆ సందర్భాన్ని బట్టి ఆ టైంని బట్టి. అంటే ఇప్పటికైతే నాకు ఏ పార్టీల మీద అంత
ఉన్నట్టు అనిపిస్తలేదు. కాకపోతే చూద్దాం. మీ మైండ్ సెట్ దగ్గర నాకు నచ్చిన పార్టీ, నాకు నచ్చిన నాయకులు అనేది నేను ఇంతవరకు అనుకోలేదు, నాకు ఇంతవరకు నచ్చలేదు. సో అప్కమింగ్ నెక్స్ట్ మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కావచ్చు, మీ యొక్క పొలిటికల్ అవేర్నెస్ ఏ విధంగా ఉండబోతా ఉందంటే ఏం చెప్తారు? భవిష్యత్తులో మనం ఇప్పుడు నేను చేస్తున్న కార్యక్రమాలను ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడం, ఇప్పుడు ఏదైతే కంటిన్యూటీ చేసుకుంటూ వస్తున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, దాంతోపాటు ప్రతి ఎలక్షన్లో నాతో పాటు ఇప్పుడు నా సామాజిక వర్గం నుంచి ఏదైతే నాయకులు ఉన్నారో నాయకులను తయారు చేయడం, వాళ్ళకు వార్డు మెంబర్ నుంచి ఒక పార్లమెంట్ స్థాయి వరకు ఏదైతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామో, ఏదైతే మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ గ్రామ సభల్లో కానీ నాయకులు మనం తయారైపోయి మనం ఒక ప్రజాప్రతినిధిగా ముందుంటే మనకు రావాల్సిన హక్కులు వస్తాయి. అలాంటిది అలాంటి రావాలంటే మనం నాయకులు తయారు కావాలి. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి, ఎంపీటీసీ స్థాయి, జెడ్పీటీ స్థాయి, కౌన్సిలర్, ఈ విధంగా ముందుకెళ్ళే ఆ బాటలో వెళ్తేనే మనకు రావాల్సినటువంటి హక్కులు వస్తాయి. కాబట్టి మనకు కూడా నేను నాతో పాటు నా సామాజిక వర్గాన్ని, నా చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కూడా ఒక ప్రశ్నించే గొంతుగా ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా ఎదిగే విధంగా ముందు కార్యాచరణ ఉంటుందని తెలుసు. ఓకే. సో ఇది ఏదైతే రమేష్ నాయక్ గారి మాటల్లో ఏదైతే డాక్టరేట్ రావడంతో పాటు 20 ఏళ్ళ నుంచి వారు చేసిన సర్వీస్ గురించి కావచ్చు, సో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, సో ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఎక్కడ వారు ఏదైతే అనుకుంటా ఉన్నారో ప్రజా సమస్యలను వాటిని జనాల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, జనాల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు, సో ఈ విధంగా వారి యొక్క బలమైన గొంతు అయితే మనకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం మొన్న జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన సంఘటన గురించి కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యే కూడా దాన్ని పరామర్శించకపోవడం, వారికి ఒక భరోసా ఇవ్వకపోవడం కూడా ఇటువంటి పరిణామాల గురించి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 నెలల్లో జరుగుతున్న ఈ సంఘటనల గురించి, అదేవిధంగా ఒకవేళ నెక్స్ట్ రిజర్వేషన్స్, ఎస్టీ రిజర్వేషన్స్ వస్తే కూడా జడ్చర్లలో 100% నిలబడడానికి సిద్ధంగా ఉన్నా అని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎక్కడ ప్రశ్నించే గొంతుకైతే ఎప్పుడు ఆగదు. సో ఏ రిజర్వేషన్స్ కావచ్చు, ఎన్నికలు కావచ్చు, సో అక్కడున్న పరిస్థితులను బట్టి సో పార్టీలోకి వెళ్ళడం కావచ్చు, ఇండిపెండెంట్గా కావచ్చు, అదేవిధంగా పరిస్థితులను బట్టి అయితే జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా అని వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.